నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, చాలా రోజుల నుంచి సాయి పల్లవి గారు కనిపించడం లేదు. పైగా ఇండస్ట్రీలో ఒక మాట ఏమొచ్చిందంటే, సాయి పల్లవి ఎవరితో చేసినా, నానితో చేసినప్పటికీ కూడా తనే డామినేట్ చేసేస్తున్నారు, పేరంతా సాయి పల్లవికి వెళ్ళిపోతుంది అని కూడా ఒక చిన్న టాక్ ఉండింది. అండ్ తను కూడా డాక్టర్ కాబట్టి కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు, సినిమాలను తనంతట తానుగా తగ్గించారు అంటూ ఇన్ని వార్తలు నడిచాయి. బట్ ఈ రోజు వస్తున్న న్యూస్ ఏంటంటే, మళ్ళీ నటించేందుకు తను రెడీ అవుతోంది అంటూ. ఏమంటారు? అంటే యాక్చువల్గా ఆమె సాయి పల్లవి అంటే నిజంగా చెప్పాలంటే లేడీ పవర్ స్టార్ అంతే. అసలు అంటే స్టార్ హీరోలకి ధీటుగా ఆమె పర్ఫామ్ చేస్తుంది. పైగా ఆమె ఎనర్జీకి, ఆమె గ్రేస్కి స్టార్ హీరోలు చితికిల పడిపోతారు అనేది కూడా ఉంది. దాంతో ఇంకొకటి చెప్పాలంటే, ఒకసారి సేమ్ మొన్న నిజం విత్ స్మిత షోలో నాని అండ్ రానా వచ్చినప్పుడు, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే ఆబ్వియస్లీ నివేత అని అన్నాడే తప్ప, ఆబ్వియస్లీ నివేత అన్నాడు, సాయి పల్లవి పేరు చెప్పాల. సో అప్పుడు కూడా వాళ్ళ ఇద్దరికి ఏదో ఉంది అని మనకు వచ్చింది. ఏవండోయ్ నానిగారు సాంగ్ కూడా ఆమె ఎంత బాగా చేసినా కూడా ఇంకా బాగుండేనంట దాని స్టెప్పులు. కాకపోతే అప్పటికి అవి నాని చేయలేక ఈమె కొంచెం తగ్గి ఆ స్టెప్లు వేసింది. అయినప్పటికీ ఇట్లా వెనకాల పడుకొని ఎంత బాగా చేసింది. ఎవడని చేస్తారా ఇవాళ రేపటి? చెయ్యలేరు, వాళ్ళ వల్ల కూడా కాదు యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ ఈవెన్ ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆ బన్నీ అయినా సరే సినిమాల్లోకి వచ్చాక మన కోసం డ్యాన్స్ నేర్చుకున్నారే తప్పితే, సరే ఎన్టీఆర్ అన్న క్లాసికల్ డాన్సర్, ఆయన వెర్షన్ వేరు. నాట్ ఓన్లీ సార్, చాలామంది సినిమాలోకి వచ్చిన తర్వాత డ్యాన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఆమె ఆల్రెడీ డాన్సరే హీరోయిన్ అయింది కదా. అవును కదా. సో అవును. సో ఎట్లా అంటే, ఇప్పుడు షోలో గెలవడానికి వాళ్ళు ఎన్ని విన్యాసాలు చేస్తారు, కానీ సినిమా కోసం అవన్నీ ఉండవు. హీరోయిన్ అంతంత తిరిగి ఏం చేయదు కదా. మరి వీళ్ళు సర్కస్ ఫీట్లు కూడా చేస్తారు, అవన్నీ చేయరు. సో ముందే అంత అలవాటు ఉన్నప్పుడు ఫ్లెక్సిబుల్ బాడీ, వీళ్ళ చిన్న స్టెప్సే అనిపిస్తాయి. ఆ చిన్న స్టెప్ని చాలా అలవోకగా ఈజీగా చేస్తారు. వాళ్ళు కూడా ఎందుకు చిన్న స్టెప్స్ ఇస్తారు అంటే, ఫస్ట్ వాళ్ళకి హీరో ఇంపార్టెన్స్, హీరోని డామినేట్ చేయకుండా హీరోయిన్ ఇలా అలా వేసుకుంటారు. పోనీ సోలో పర్ఫార్మెన్స్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అరుంధతిలో దమ్ దమ్ మృదంగం లాగా, అప్పుడు నీకు ఇస్తారు అవన్నీ. ఎందుకంటే ఆమె విలన్ని డామినేట్ చేయడం, వాడిని చంపడానికే అంత పెద్ద ప్రదర్శన ఇస్తుంది. సో అది వేరు. పక్కన హీరో ఉన్నాడు అంటే నువ్వు అట్లా ఇంకేం చేయాలి. చివరికి ఐశ్వర్య రాయ్ లాంటి వాళ్ళే కన్నులతో చూసేది గురువా సాంగ్ ఉంది కదా, జీన్స్లో ఆ డబ్బా రోబోని పెట్టి తర్వాత ఆమెను పెట్టేసి చేసినప్పుడు ఐశ్వర్య రాయ్ లాంటి వాళ్ళనే కొంచెం డ్యాన్స్ తగ్గించి చేయించారు. ఈవెన్ రజనీకాంత్తో కూడా ఐశ్వర్య రాయ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఆయన నిలబడితే ఈమె చిన్న సింపుల్ స్టెప్స్తో వెళ్ళారు. అలా అని చెప్పి ఐశ్వర్యకి డ్యాన్స్ రాదని కాదు, ఎక్సలెంట్ చేస్తుంది. సో ఇట్లా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. మాధురి దీక్షిత్ కూడా హిందీలో చాలా వరకు అడ్జస్ట్ అయ్యింది అనే వాదనలు ఉన్నా, మంచి డాన్సర్ అఫ్ కోర్స్. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే స్పెషల్ డాన్స్లు వాళ్ళకి ఇస్తారు. హీరోని కింగ్ లాగా చూపిస్తారు, కానీ వాళ్ళు డాన్స్ చేయడానికి వీలు లేదు, ఇట్లా ఉండాలి అంతే. కింగ్ కదా, మరి ఈ కత్తి ఇవన్నీ వేసుకొని ఉండాలి, వాళ్ళకి స్కోప్ లేకుండా అలా ఉంటుంది. సో వీళ్ళకి ఆ మంచి గాగ్రా చోలి పెద్ద తిప్పుడులే కదా ఎక్కువ ఆయన దాంట్లో ఉండేవి. ఎంత ఈజీగా తిప్పుతారో వాళ్ళు కూడా, ఎంత బరువైన కాస్ట్యూమ్ వేసినా. సో ఆ రకంగా చేస్తారు. సో ఇప్పుడు సాయి పల్లవి గురించి వస్తే, వాళ్ళందరూ కూడా హీరోయిన్స్ అయ్యి సినిమాలలో డ్యాన్స్ నేర్చుకుంటూ పైకి వచ్చారు. సాయి పల్లవి బై బర్త్ షీ ఈజ్ ఎ డాన్సర్, వెరీ గుడ్ డాన్సర్. సో ఆ రకంగా చూసుకుంటే ఆ అమ్మాయి డాన్సర్కి వెళ్దామా అని చెప్పి, అటు చదువు వైపు వెళ్దామా అని చెప్పి అటు చదువుకుంటూ డాన్సింగ్లు చేసి డీ షో చేసి హీరోయిన్ అయ్యి ఈ రేంజ్కి వచ్చింది. చాలామంది హీరోలు ఏంటంటే ఆ ముందా అమ్మో ఇక మనం ఉన్నట్టేలే అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లా పాపం మెగా హీరో పక్కన పెడితే వరుణ్ తేజ్ తేలిపోయే, అక్కినేని వారసుని తీసుకొస్తే ఆయన తేలిపోయే, పోనీ అటు ఇటు కాకుండా స్వతహాగా వచ్చిన హీరోలను పెడదామంటే అటు వాళ్ళు తేలిపోయి, సో ఎటు చూసుకున్నా కూడా వీళ్ళేరు. ఈవెన్ శర్వానంద్ తేలిపోయి, అందరూ ఒక క్రమంగా అట్లుంటే ఈమెనే హైలైట్ అవుతుంది. ఈవెన్ మొన్న లవ్ స్టోరీలో ఫస్ట్ వీళ్ళు ఏమనుకున్నారంటే వర్షం సాంగ్ బాగా హిట్ అవుతుంది అనుకున్నారు. డాబా మీద వర్షం తరరంపం ఆ సాంగ్ ఉంది కదా, అది హిట్ అవుతుంది అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా సారంగా తిరిగి అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అండ్ మళ్ళీ రౌడీ బేబీ అది వేరు. సో ఈ రకంగా చూసుకుంటే సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది. అండ్ ఇంకొకటి, మొన్న విరాట పర్వం సినిమా ఎంత లేట్ అయినా కూడా వరంగల్కి ఆమె వెళ్తే వర్షం పడి అది క్యాన్సిల్ అయింది. అయినా సరే సాయి పల్లవి వస్తే బాగా అరుపులు కేకలు, అసలు ఒక రేంజ్.
ఆమెకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఎప్పుడైనా సరే సినిమాలోకి రావాలని ఇప్పటికీ కాదు ఎప్పటికైనా చాలామంది కోరుకునే వాళ్ళు ఉంటారు. అందులో నేను కూడా ఒకటి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ క్రిటిక్గా మనం కూడా చూడాలనుకుంటాం అట్లాంటి పర్ఫార్మెన్స్లో. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి కొంచెం అంటే నీకు నచ్చిన స్క్రిప్ట్ నేను చేయను అంతే, అదొక్కటే. ఇది నీకు నచ్చినట్టు నేను చేయను, నాకు నచ్చినట్టు నన్ను చేయనివ్వు, నీ స్క్రిప్ట్కి నేను న్యాయం చేస్తా అంటది. అట్లా ఆమెకు ఫ్రీడమ్ ఇచ్చే వాళ్ళు చాలా అరుదుగా వస్తున్నారు. అరుదుగా వచ్చిన అంటే ఆమెను అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, లైక్ శేఖర్ కమ్ముల లాంటి వాళ్ళు కొంతమంది. సో అట్లా అప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే ఓకే. మిగతా వాళ్ళు ఏంటి బన్నీ సినిమా ఇస్తే నీకు ఇన్ని నాటకాల, చిరంజీవి సినిమా ఇస్తే నీకు ఇన్ని నాటకాల, బాలయ్య సినిమా ఇస్తే నీకు ఇన్ని నాటకాలు, ఇట్లా అనే వాళ్ళు ఉంటారు చూసావా. అలాంటి వాళ్ళు నాకు ఏం లేవు బాబు నాటకాలు, మీరు నాకు దూరంగానే ఉండండి, నాకు నచ్చినప్పుడు వచ్చినప్పుడు నేను అవే చేసుకుంటా, చిన్నదో పెద్దదో. గార్గి చేసింది, చిన్నవి చేసింది, వెబ్ సిరీస్లలో కూడా చిన్న రోల్ ఇచ్చినా చేసింది. నచ్చితే ఎలాంటివి అయినా చేస్తారు, నచ్చకపోతే రిజెక్ట్ చేస్తారు, అందులో స్ట్రాంగ్ ఉంటుంది. కాకపోతే ఈమె అదృష్టం ఏంటంటే ఈమె చేసే ఇంత బిట్ అయినా సరే అంత సెన్సేషన్ అవుతుంది. సో అంటే నెక్స్ట్ డ్యాన్స్ చేసిన, డ్యాన్స్ లేకపోయినా పర్ఫార్మెన్స్ ఉన్నా చాలు, సాయి పల్లవి ఉంది అంటే చాలు క్యూ కడతారు జనాలు. అట్లాంటిది సాయి పల్లవి ఇంకా డ్యాన్స్ చేస్తుంది అంటే ఇంకా అసలు ఆ రేంజ్ వేరు. సో ఆ రకంగా చాలా మంది సాయి పల్లవి ఉన్నారంటే ఆమె డాన్స్ చూడడానికే పర్టికులర్ గా వెళ్ళే వాళ్ళు చాలా మంది. సో ఇక్కడంటే హీరోయిన్స్ పైన వివక్ష ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి కొంచెం దూరం పెట్టిన. తమిళ్లో అలాంటి వివక్ష లేదు కాబట్టి తమిళ్ డైరెక్టర్ వచ్చి అమ్మ రామ్మా నేనున్నాను కదా వచ్చేసి అని చెప్పేసి తీసుకెళ్ళి ఇది నీ స్క్రిప్ట్, ఇందులో నువ్వు ఇలా చెయ్యాలి అంటే ఓకే నేను చేస్తాను అనింది. తర్వాత అలాగే ఈయన మేనేజర్ ఆమె ఒప్పుకుంది అనగానే ఇక్కడ వాళ్ళు 10 మంది వెళ్ళారు సూట్ కేసులు పట్టుకుని. మేనేజర్ చెప్పాడు ఇట్లా కాదు, ఆ స్టార్ సినిమా మీ మేడం అట్లా ఇట్లా మాకు ఏమొద్దండి, రోల్ ఏంటో చెప్పండి, అందులో ఎవరినైనా పెట్టండి, మీరు చిన్న హీరోని పెట్టండి, పెద్ద హీరోని పెట్టండి, అసలు హీరోని పెట్టండి పెట్టకపోండి మీ ఇష్టం, రోల్ ఏంటి ఏం చేయాలో చెప్పండి చాలు, నచ్చితే చేస్తుంది లేకపోతే లేదు అంతే. దీనికి ఇంత పొగరా దానికి అంత పొగరా స్టార్టింగ్లో అన్నారు, కానీ ఆమె రేంజ్ చూసిన తర్వాత వీళ్ళు తగ్గాల్సి వచ్చింది. అట్లా ఈమెకి ఇంత పొగరా అని పంపించిన హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు. కథ నచ్చితేనే చేస్తా అన్న వాళ్ళని చాలా. ఇప్పటికీ నివేతను కూడా అలాగే పక్కన పెట్టారు, మన నిత్యాన్ని కూడా అలాగే పక్కన పెట్టారు, కథ నచ్చితే చేస్తా అది నచ్చితే చేస్తా అన్నందుకు. అయినా సరే వాళ్ళు ఏదో నిరూపించుకుంటున్నారు, బాగానే ఉన్నారు. రెజినా కాసంద్రా కూడా అంతే, కథ నచ్చితే చేస్తా అంటది, ఆమెను పక్కన పెట్టారు. కాకపోతే రెజీనా విషయంలో మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగానే ఆమెను పక్కన పెట్టారు. బట్ నివేత విషయంలో ఆమె కొంచెం బొద్దుగా అయిపోయేసరికి క్యారెక్టర్స్ తగ్గాయి. నివేత పెరిగింది, అలాగే నిత్య మీనన్ కూడా. నిత్య పెరిగినప్పటికీ కూడా ఆమె తన చాంబోలు వేరు, అదంతే ఆమెకి వేరు, అది వేరు నిజం చెప్పాలి. ఇప్పుడు లైక్ మనకు విద్యా బాలన్ లాగా అనుకోవాలి, ఆమె లావైనా సన్నమైనా వాళ్ళే అంటే ఎలా ఉన్నా మాకు చూస్తామనే వాళ్ళు ఇంకా ఉంటారు. మన అనుష్కలాగే అనుకో. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు సాయి పల్లవి కంబ్యాక్ ఇస్తుంది అండ్ మన తెలుగు వాళ్ళు కూడా అప్రోచ్ అవుతున్నారు. మంచి కథ నిజంగా ఒక మంచి, ఇప్పుడు ప్రభుదేవ లాంటి వాళ్ళు ఉన్నారు, అట్లాంటి సినిమాలలో ఇట్లాంటి పెట్టుకుంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా డ్యాన్స్. ఆల్రెడీ ఇప్పుడు కర్మ ఏంటంటే సాయి పల్లవి సినిమాలోకి రాకముందే ఏబిసిడి లాంటి సినిమాలన్నీ అవి వచ్చి వెళ్ళిపోయాయి కదా. అవి కనుక ఇప్పుడు వచ్చి ఉంటే వాళ్ళకి మేబీ ఏముంది కదా కథ రాసుకోవడం, అలాంటివి డ్యాన్స్ ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు వచ్చి ఉంటే నాకు తెలిసి వీళ్ళెవరికి సాయి పల్లవి తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు. ఆ అమ్మాయి కూడా ఈజీగా ఒప్పుకుంటుంది, ఎందుకంటే తనకు ఆల్రెడీ ఉన్నదే కాబట్టి. సో ఆ రకంగా చూసుకుంటే మంచి పరిణామమే సాయి పల్లవి గారు మళ్ళీ రావడం మంచి పరిణామం అండి. చాలా మంది కోరుకుంటున్నారు ఆవిడ రావాలి అని చెప్పేసి, అటు ఆ వృత్తిని ఈ వృత్తిని. అండ్ మళ్ళీ వాళ్ళ చెల్లి కూడా ఎంట్రీ ఇస్తుంది, అమ్మాయి కూడా చాలా బాగుంది, డాన్సులు బాగా చేస్తుంది. సో ఏదేమైనా ఆమె చెల్లి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.